నమస్తే వెల్కమ్ టు టాప్ 10 న్యూస్. ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాల మీద మాట్లాడుకుందాం. హెడ్లైన్ చూస్తే కర్నూలు బస్సు ప్రమాదం, హృదయ విదారకం, 19 మంది సజీవ దహనం. తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి. కొండా సురేఖతో సారీ చెప్పించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికలకు తొలగిన ఇద్దరికంటే ఎక్కువ పిల్లల నిబంధన. నాదే అంటే నాది అంటూ కొట్లాడుతున్న టీడీపీ వైసీపీ. రఘురామ వర్సెస్ పవన్ కళ్యాణ్గా మారిన పంచాయతీ. ప్రతిపక్ష పార్టీలో చేరికలు, అధికార పక్షంలో గందరగోళం. అసలు ఏం జరుగుతుంది? జగన్ అనర్హతపై రఘురామ సంచలన వ్యాఖ్యలు. మంత్రులపై రేవంత్ ఫైర్. ఇలా అయితే కష్టాలు తప్పవు. బీహార్ కూటమి అభ్యర్థిగా తేజస్వి యాదవ్. ఈ 10 అంశాల మీద ఇవాళ చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇది నిజంగా హృదయ విదారకమే, నిజంగా హృదయమే కన్నీరు కార్చే విషయం. ముందుగా ఈ దుర్ఘటనలో సజీవ దహనమైనటువంటి మృతులకు నివాళులర్పిస్తున్నాం. వారి కుటుంబాలకు మనోధైర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విషయం మనందరికీ తెలుసు. నిన్న 10:30కు హైదరాబాద్ నుండి బయలుదేరినటువంటి బస్సు తెల్లవారుజామున 3:30 ఆ సమయంలో ప్రమాదానికి గురైంది. చిన్న టేకూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. అన్నిటికన్నా అత్యంత విషాదకరమైన వార్త ఏంటంటే ఒకే కుటుంబం నుండి 4 చనిపోయారు. అందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉండగా ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదంలో బైక్తో వచ్చి ఢీకొట్టినటువంటి వ్యక్తి కూడా అక్కడే ఆన్ ది స్పాట్ చనిపోయాడు. ఇంత పెద్ద ప్రమాదంలో కూడా కాస్త ఊరట పొందే విషయం ఏంటంటే ఈ ప్రమాదం నుండి 21 మంది సురక్షితంగా బయటపడటం. ఈ ప్రమాదంలో 13 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇందులో 7 మంది కర్నూలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మిగతా 6 పరిస్థితి ఏంటనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకోవడమే మన చేతుల్లో ఉంది. అలాగే ప్రభుత్వం కూడా రవాణా వ్యవస్థ పాటించాల్సిన నిబంధనలను దృష్టిలో పెట్టుకొని వాటిని అమలు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే బస్సుపై 16 చలాన్లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా ఒక సమస్యని నివారించడంలో ప్రభుత్వాలతో పాటు పౌరులుగా మనకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఇదిలా ఉంటే తెలంగాణ స్థానిక ఎన్నికలపై సమస్య అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యకు ప్రధాన కారణం మనందరికీ తెలిసిందే, బీసీ రిజర్వేషన్స్ అని. అయితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో భాగంగా ప్రభుత్వం వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించింది. క్యాబినెట్లో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏంటంటే హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. అయితే హైకోర్టు జీవో 9 మీద మధ్యంతర స్టే ఇచ్చింది. దీనికి సవాలుగా ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ వేయాలి. మరి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో, ఏం చేస్తుందో చూడాలి. చివరికి సుప్రీంకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ని కొట్టేసి హైకోర్టులోనే తేల్చుకోమన్నారు. మొత్తం మీద హైకోర్టు తీర్పు ఏమిస్తుంది, ప్రభుత్వం ఆ తీర్పుని ఎలా ఎదుర్కొంటుంది, అసలు స్థానిక ఎన్నికల పరిస్థితి ఏంటి, గ్రామాల పరిస్థితి ఏంటి, ఇన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2 ఏళ్లుగా సర్పంచ్ లేక గ్రామాల అభివృద్ధి ఆగిపోయింది. కేంద్రం నుండి గ్రామాలకు రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయినాయి. చూడాలి మరి ఏం చేస్తారు. ఈ నవంబర్ 7న క్యాబినెట్ మీటింగ్ అంటున్నారు. అందులోనైనా తుది నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది తేలాలి. కానీ మొత్తం మీద ఈ 2 ఏళ్ల నుంచి గ్రామాలకు సర్పంచులు లేక చేసిన ఘనత మాత్రం కాంగ్రెస్ పార్టీదే. మరో వార్త చూసుకుంటే తెలంగాణలో ప్రస్తుతం పొలిటికల్ హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే కొండా సురేఖ కూతురు రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు. ఆమె ఏమంటుందో తెలుసుగా, గన్ రేవంత్ రెడ్డి ఇచ్చి పంపాడేమో బెదిరించడానికి అనే మాట ఆమె నోటి నుండి వస్తుంది. ఇది ఇట్లా ఉంటే మరోవైపు కేటీఆర్ అసలు ఫైల్స్ మీద సంతకం చేసిన విషయం ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా తెలియకూడదు. అలాంటిది మంత్రి కూతురికి ఆ విషయం ఎలా తెలిసింది, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నాడు కేటీఆర్. కానీ కొండా సురేఖ మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మేము ఒక కుటుంబం, మా మధ్యన వస్తుంటాయి పోతుంటాయి అని ఆమె చెప్పుకొస్తుంది. ఇక్కడ సమస్య మీరు ఒక కుటుంబం అనేది కాదు. కేటీఆర్ అనే వ్యక్తి ఆత్ ఆఫ్ సీక్రసీ గురించి మాట్లాడిండు. దీని మీద మంత్రిగా ప్రభుత్వంగా మీరు ఎలా స్పందిస్తారు, దీనికి మీరు సమాధానం చెప్పాలి కదా.
అసలు ఒక మంత్రికి సంబంధించినటువంటి ఓఎస్డి కోసం ప్రభుత్వం నుండి పోలీసులు వచ్చారంటే విషయం ఏంటి అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఆ మంత్రి మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంటుంది. అది వదిలేసి అసలు విషయం దాచి మేము ఒకటే, మేము గుద్దుకుంటాం కొట్టుకుంటాం, మేము కుటుంబ సభ్యులం అని కాంగ్రెస్ పార్టీ మీకు కుటుంబం కావచ్చు, కానీ తెలంగాణ అనే కుటుంబానికి మీరు రిప్రజెంటేటివ్గా ఉన్నారు, రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారు. కానీ మీరు చెప్పిన సారీ వాస్తవాలను మరిపిస్తుందా మీరే ఆలోచించుకోవాలి కొండా సురేఖ గారు. అయితే ఇందులో బీసీలను అణిచివేసే ప్రయత్నం మాత్రం రేవంత్ అయినా చేస్తుండాలి, లేదా మంత్రి గారైనా చేస్తుండాలి, లేదా ఈ మంత్రి అవినీతికైనా పాల్పడి ఉండాలి, లేదా రేవంత్ రెడ్డి గారే దీనికి ప్రధాన సూత్రధారి పాత్రధారి అయి ఉండాలి. ఓకే, ఈ వార్త ఇలా ఉంటే మరో వార్త చూద్దాం. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడి ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉండటం వలన నిరాశ చెందే వారికి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం వింటే ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు అనే నిబంధన ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. సో ఎంతమంది పిల్లలున్నా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరు అర్హులే అనే విషయం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిందే. అయితే నిన్న ఒక వార్త ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధన తీసుకొచ్చిందని వ్యాఖ్యానించాడు. సో నాకు తెలిసినంత వరకు అయితే అది పెద్ద తప్పు అని నేను భావిస్తున్నా. ఈ నిబంధన 1994లో ఏకీకృత ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 సెక్షన్ 19(3) ప్రకారం నాటి నుండి అమల్లో ఉంది. సరే, మొత్తానికి స్థానిక ఎన్నికల్లో ఎంతమంది పిల్లలున్నా మీరు కూడా పోటీ చేయొచ్చు. గ్రామాల్లో ఇలాంటి నిరాశ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో పాల్గొనండి. గ్రామ అభివృద్ధిలో మీ ఆలోచనలు నిర్ణయాలతో భాగమవ్వండి. రైట్. మరో విషయం చూసుకుంటే విశాఖ డేటా సెంటర్ ఏపీకి ఎవరు తీసుకొచ్చిర్రు అనే విషయం ఇప్పుడు టీడీపీ వైసీపీ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే స్థాయిలో మాటలు తూటాలుగా పేలుతున్నాయి. నిజానికి ఏపీలో ఆదాని డేటా సెంటర్ అనేది మే 3, 2023న శంకుస్థాపన జరిగింది. అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆదాని గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్, ఆదాని పోర్ట్స్ అండ్ సెజ్ సిఇఓ కరణ్ ఆదాని, అలాగే ఆ రోజున్న ఉన్నత అధికారుల సమక్షంలో మధురావాడలో దీని ఓపెనింగ్ సెరమనీ జరిగింది. విశాఖ డేటా సెంటర్ విషయంలో జరిగినటువంటి వాస్తవం ఇది. సరే, మరి ఇప్పుడు అక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ పార్టీల కోణంలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటి అనేది నేను మీకు ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని, జరిగినటువంటి సందర్భాన్ని వివరించే ప్రయత్నం చేశాను. 2023లోనే ఆదాని డేటా సెంటర్ ఏపీలో శంకుస్థాపన జరిగింది అనేదే వాస్తవం. రైట్. ఈ వార్త ఇలా ఉంటే మరో వార్త చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం భీమవరం డిఎస్పీ ఆర్ గణేష్ జయసూర్యపై ఆరోపణలు. దానికి సంబంధించినటువంటి డీజీపీ హరీష్ గుప్తాకు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడం చుట్టూ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డిఎస్పీని సమర్థించడం ఇప్పుడు చర్చగా మారింది. పవన్ కళ్యాణ్, రఘురామ ఇద్దరు కూటమిలో భాగంగా ఉన్నారు. ఒకరు తప్పు అంటే ఇంకొకరు దాన్నే రైట్ అంటున్నారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి ఎన్డీఏ కూటమిలో అంతర్గత విభేదాలు ఉన్నాయా లేవా అనేది. ఈ వివాద నేపథ్యం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భీమవరం డిఎస్పీ జయసూర్యపై అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, సివిల్ కేసుల్లో జోక్యం, అక్రమాలను పెంచి పోషిస్తున్నారని ఆరోపణలు చేసిండు. వెస్ట్ గోదావరి ఎస్పీ అలాగే డీజీపీ హరీష్ గుప్తాకు కళ్యాణ్ గారు లేఖ రాసి డిఎస్పీ తీరు మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. పోలీసులు సివిల్ కేసుల్లో జోక్యం చేసుకోకూడదు, వారికి ఏం అవసరం, ప్రభుత్వం అధికార దుర్వినియోగాన్ని సహించదు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దీనికి రఘురామరాజు స్పందిస్తూ డిఎస్పీ జయసూర్యకు క్లీన్ చిట్ ఇచ్చి మరీ సమర్థించారు. జయసూర్య మంచి అధికారి, మంచి రికార్డు ఉందన్నారు. దీంతో కూటమిలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఆదేశాలను కూటమిలోని వ్యక్తులు వ్యతిరేకించారంటే టీడీపీ జనసేన బంధం ఎన్నాళ్ళ ముచ్చట అనే ప్రశ్న మన ముందుకు రాకమానదు.
ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికి ఈ వార్త ఇలా ఉంటే మరో వార్త చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు దాదాపు అందరూ చర్చిస్తున్న అంశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఇక్కడ గెలవడానికి ప్రధాన పార్టీలు అన్నీ కూడా తీవ్రంగా కష్టపడుతున్నాయి. కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీలో మాత్రం జోరుగా చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇది నిజంగా అధికార పక్షానికి మింగుడు పడని విషయమనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో అధికారంలో ఉన్నది ఒక పార్టీ, చేరికలు జరుగుతుంది మాత్రం మరో పార్టీలో. అంటే ఎవరికైనా ఇబ్బందికరమైనటువంటి విషయమే కదా. మొత్తానికి జూబ్లీ బైపోల్ 2028కి సెమీఫైనల్ అనుకోవచ్చా అంటే అనుకోక తప్పదేమో. ఇక్కడ ఎవరు గెలిస్తే భవిష్యత్తు వాళ్ళదే. ఈ ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ వార్త ఇలా ఉంటే మరో వార్త చూద్దాం. ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ నామస్మరణ ఎలా చేస్తున్నాడో ఏపీలో కూటమి నేతలు కూడా జగన్ నామస్మరణ అలానే చేస్తున్నారు. జగన్ ఏమో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అంటుండు, అధికార పక్షమేమో ఇచ్చేదే లేదు అంటున్నారు. ఎవరి సవాళ్ళు వాళ్ళు విసురుకున్నా ప్రస్తుతం జగన్ అయితే అసెంబ్లీకి రావట్లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్ అసెంబ్లీకి రాకపోవడంతో ఆయన జీతం కూడా తీసుకోవట్లేదు అనే అంశం మాత్రం పబ్లిక్ డొమైన్లో ఉంది. సో ఇప్పుడు జగన్ ఎమ్మెల్యేల పదవిపై అనర్హత వేటు వేయాలా వద్దా అనేది చర్చ. జగన్ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తామంటుండు స్పీకర్ రఘురామకృష్ణంరాజు. వరుసగా అసెంబ్లీకి రాకపోతే చట్టం ప్రకారం చర్యలు ఉన్నాయి, ఆ లెక్కలతోనే జగన్ లెక్క సెటిల్ చేస్తామంటుండు స్పీకర్ రఘురామరాజు. ఏదో 60 రోజుల పాటు అసెంబ్లీకి సెలవు కోసం దరఖాస్తు పెట్టుకుంటే పరిశీలిస్తాం, కానీ ఏదీ లేకుండా అసెంబ్లీకి రాకుండా ఉంటే మాత్రం చర్యలు తప్పవు. రఘురామ వర్సెస్ జగన్ ఎపిసోడ్ ఏం దాకా వెళ్తుందో చూడాలి. ఎందుకంటే గతంలో వీళ్ళ మధ్య జరిగినటువంటి వివాదాలు ఏంటి అనేవి తెలుగు ప్రజలకు తెలిసినటువంటి విషయమే. ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. మరో వార్త చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్లో ఉన్న ముచ్చట మనందరికీ తెలిసిందే. వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఎంత గౌరవం ఉంటుంది, ముఖ్యమంత్రిని ఎలా ట్రీట్ చేస్తారు, ఎంత గౌరవం ఇస్తారు, ముఖ్యమంత్రి మాట ఎవరెవరు వింటారు, ఎవరెవరు వినరు, ఇలాంటి అంశాల మీద తెలంగాణ రోజు ప్రతిపక్షం ప్రధాన పక్షం మధ్య మాటల యుద్ధమే జరుగుతుంది. అయితే ఈ గౌరవ మర్యాదల కోసం స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లు సమాచారం. ఎంతైనా ముఖ్యమంత్రి కదా, గౌరవం పోతుంటే దాన్ని గేటు దాటకుండా ఆపుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంటుంది. అందుకే ఏచల్ నా మాట ఎవడు వినట్లేదు అని మంత్రులకు క్లాస్ తీసుకునే పని పెట్టుకున్నాడు రేవంత్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఓవైపు రాజగోపాల్ రెడ్డి తిరుగుతాడు, ఓవైపు జూపల్లి కృష్ణారావు సిఎస్కి లేఖలు రాస్తాడు, మరోవైపు కొండ సురేఖ తిడుతుంది, క్షమాపణ చెప్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే టీములుగా విడిపోయి తెలంగాణని తెల్లాలు నాశనం చేసినట్లు అయ్యింది పరిస్థితి. అందుకే మనం మంది ముందలగా ఇట్లా కొట్లాడితే పలుచన అవుతాం. అందుకే మనం మంది ముంగట కొట్లాడితే పలుచన అవుతాం. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎవ్వడు కూడా మనకు ఓట్లు వేయరు, దేకరు అని మంత్రుల మీద రెచ్చిపోయినట్లు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఇకనైనా మరి ముఖ్యమంత్రిని గౌరవిస్తారా గౌరవించరా చూద్దాం. రైట్. మరో వార్త చూస్తే ఫైనల్గా బీహార్ విపక్ష మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును ఫైనల్ చేశారు. ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్ ముఖేష్ సాహ్ని పేరుతో ప్రకటించారు. మొత్తానికి పీకులాడి వీళ్ళ పొత్తు అయితే ఒక కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవరనేది కూడా ఫైనల్ చేసుకున్నారు. ఇదంతా అశోక్ గెహ్లాట్ సమక్షంలో జరిగింది. అయితే బీహార్లో మాత్రం పరిస్థితి దాదాపు టాప్గానే కనిపిస్తుంది. తేజస్వి యాదవ్ మహిళలు నిరుద్యోగులు టార్గెట్గా ప్రజలకు ఆకర్షించే హామీలు ఇచ్చాడు. ఇక్కడ తేజస్వికి కలిసి వచ్చే విషయం ఏంటంటే నితీష్ కుమారే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా 9 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ బీహార్లో విద్య, నిరుద్యోగం, పేదరికం లాంటి ప్రధాన అంశాలకు పరిష్కారం చూపలేకపోయాడు. మరి బీహార్ ప్రజానీకం ఎటువైపు అనేది నవంబర్ 14న తెలియనుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్.